అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ నమస్తే. ఈరోజు ఇఫ్తార్ కోసం మేము తొక్కుడు పలావ్ చికెన్ కర్రీ చేస్తున్నానండి నేను. చూడండి, ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. దీనికి ముందుగా చికెన్ కర్రీ చేసుకుందాము. ఇది కాల్చిన కోడి అండి. కాల్చిన కోడి చూడండి, బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొబ్బరి పేస్ట్ అండి. కొబ్బరి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు గ్రేవీ కావాలి, అందుకని కొంచెం పేస్ట్ ఎక్కువ వేస్తున్నాను. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, టమోటా ముక్కలు మొత్తం ఇందులోనే వేసేస్తానండి. సపరేట్గా ఏది చెయ్యను, అన్నీ ఇందులోనే వేసేస్తున్నాను. ఈరోజు కర్రీ వరకు ఇలా వండుతున్నాను నేను. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం కొంచెం ఎక్కువే వేసుకుంటానండి, ఎందుకంటే కొంచెం స్పైసీ ఉండడం కోసం నేను కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, ఆయిల్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఈ మొత్తం వేసేసి స్టవ్ మీద పెట్టి బాగా మగ్గించి చెయ్యాలండి. వాటర్ మాత్రం వేయకూడదు, ఫస్ట్లోనే వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండానే ఉడికించాలి. చూడండి, స్టవ్ మీద పెట్టేశాను, ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు తొక్కుడు పలావ్ కోసం మసాలా రెడీ చేసుకుందాం. దీనికి ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలండి. ముందుగా మనము ఇవి పొడి చేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, యాలకులు వీటి వరకు ఫస్ట్ పొడి చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేస్తే ఇది పొడి అవ్వదండి, అందుకని ఇవి ముందుగా తిప్పుతాను నేను మిక్సీలో వేసి. ఇదిగోండి, యాలకులు, ధనియాలు, దాల్చిన చెక్క ఇవి మొత్తం ఫస్ట్ కొంచెం తిప్పుకుంటాను. చూడండి, పౌడర్ చేస్తాను దీన్ని ఫస్ట్. పౌడర్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం తిప్పాలండి. బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం తిప్పిన తర్వాత చివర్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవి కచ్చా పక్కాగానేనండి, మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలాగా కచ్చా పక్కాగా. ఇది మసాలా, తొక్కుడు మసాలా అండి. తొక్కుడు పలావ్కి తొక్కుడు మసాలా. ఇది మా అమ్మ అయితే రోట్లో దంచేది, మేము ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నాను నేను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఇందులో నెయ్యి వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేయట్లేదు నేను, నేతిలోనే ఈ తొక్కుడు మసాలా ఫ్రై చేసుకుంటానండి. ఇదిగోండి, నెయ్యి కాగింది. ఇందులో ఇప్పుడు మసాలా వేసేస్తున్నాను. ఈ మసాలాతో పాటే ఈ పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. ఈ పచ్చిమిర్చి కూడా అందులో బాగా వేగుతాయని చెప్పి అలా వేసేస్తాను నేను. చూడండి, ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేయాలి. స్మెల్ అయితే భలే వస్తూ ఉంటుందండి. ఇది ఫ్రై చేసేటప్పుడు చాలా బాగుంటుంది స్మెల్. అందులో నేతిలో వేస్తున్నాను కదా, స్మెల్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది బాగా వేగిన తరువాతనే మనము టమాటా ముక్కలు వేసుకోవాలి ఇందులో. ఇవి వేగిపోయిందండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. ఈ టమాటా ముక్కలతో పాటు పుదీనా, కొత్తిమీర కూడా ఇందులోనే వేసేస్తాను. ఇవి బాగా మగ్గాలండి, టమాటా బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత అందులో మనం ఎసురు వేసేసేయాలి. చూడండి, ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఎసురు వేసేసుకోవాలి. నేను ఈ చెంబుతో 2 చెంబులు రైస్ తీసుకున్నాను. ఇప్పుడు 3 చెంబులు వాటర్ పోసేసుకుంటాను ఇందులో. ఇదిగోండి, పోసేసాను. ఇందులోనే ఉప్పు వేసేసాను. ఇదిగోండి, ఎసురు కాగింది. నేను గంట ముందే రైస్ కడిగి నానబెట్టానండి. ఇప్పుడు అది వార్చేసి ఇందులో వేసేస్తున్నాను. ఇందులో ఎసురులో రైస్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమేలండి, కాకపోతే మళ్ళీ చెప్తున్నాను నేను. ఇందులో కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి. ఈ నిమ్మకాయ పిండుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఆ రైస్ పొడి పొడిగా ఉంటుందండి, బాగా అంటుకోదు. ఒక మెతుకు ఇంకొక మెతుకుకి అంటుకోకుండా పొడిగా ఉంటుంది.
అందులో నేను 1కి 1.5 వేస్తాను. తర్వాత చికెన్ కర్రీ అండి. ఇందులో వాటర్ ఏం పొయ్యలేదు నేను. ఆ మసాలాలు, ఆ టమోటా, ఆ చికెన్లో వాటరే ఇది. ఇదిగోండి ఇలా. ఇప్పుడు మనం ఇది మసాలా అంతా వేగిపోయింది. నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు వేగిపోయింది. ఇప్పుడు మనం ఎంత వాటర్ కావాలో అంత పోసుకోవాలండి. నాకు కొంచెం గ్రేవీ కావాలి కనుక నేను కొంచెం వాటర్ పోస్తున్నాను. గ్రేవీ అవసరం లేదు, అదే చాలు అనుకున్న వాళ్ళు ఇంకా అలాగే వాటర్ పోయకుండా అలాగే ఉడికించేసుకోవచ్చండి. నాకైతే గ్రేవీ కోసం నేను కొంచెం వాటర్ పోసి ఉడికిస్తున్నాను. చూడండి దాదాపుగా ఉడికిపోవచ్చింది. ఇదిగోండి మధ్య మధ్యలో చూస్తున్నాను. పక్కన తొక్కుడు పలావ్ అయితే దమ్ అవుతూ ఉందండి. ఇదిగోండి ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకొని ఉప్పు కారం వేసుకోవాలి మనము. ఎంత కొంచెం తగ్గిందనిపిస్తుందండి, అందుకు నేను మళ్ళీ కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకున్నాను. చివర్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటున్నానండి. ఇంకా ఉడికిపోయింది. ఇప్పుడు చివర్లో కొంచెం ఇంకా కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసుకుంటానండి చికెన్ కర్రీ. తర్వాత ఈ తొక్కుడు పలావ్ అండి. ఇదిగోండి మధ్య మధ్యలో కొంచెం కలుపుతున్నాను. ఇదిగోండి చికెన్ కర్రీ ఉడుకుతుంది. ఉడికిపోయిందండి చికెన్ కర్రీ. ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో చూస్తున్నారు కదా. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. అయిపోయిందండి చికెన్ కర్రీ రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. కంప్లీట్ అయిపోయింది. రైస్ కూడా దమ్ అయ్యిందండి. ఇంకా 2 మినిట్స్ పడుతుంది రైస్ దమ్ అవ్వడానికి. ఇదిగోండి ఎంత పొడి పొడిగా ఉందో కనపడుతుంది కదా రైస్ మీకు. మనం తొక్కుడు పలావుకు ఆ మసాలాతోటే కలర్ వచ్చింది చూసారా, కనపడుతుందా మీకు ఎంత బాగా కలర్ కనపడుతుందో. రైస్ తెల్లగా లేకుండా ఆ మసాలా కొంచెం వేగింది కాబట్టి ఇలాగా ఈ కలర్ వచ్చిందండి. నేను ఇంకా ఇందులో ఎటువంటి కలర్స్ వేయను. ఇప్పుడు ఒక పైన కొంచెం కొత్తిమీర మాత్రమే వేసుకుంటానండి. కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. చూడండి ఎంత బాగుందో రైస్ పొడి పొడిగా దమ్ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసేసుకుందాము దీనిపైన. కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసేసేయడమే స్టవ్. చూడండి వేసుకున్నాను కొత్తిమీర. దీనిపైన మూత పెట్టేసుకుందాము. దమ్ అయిపోయిందండి. ఆఫ్ చేసేసాను స్టవ్. ఇప్పుడు రైస్ ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి చూస్తున్నారా ఎంత పొడి పొడిగా కనపడుతుందో రైస్ మనకు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ చికెన్ కర్రీ, ఈ రైస్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. వండుకోవడం కూడా సింపుల్ అండి. ప్రాసెస్ అయితే ఎక్కువ ఉండదు. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. టేస్ట్ అర్థమవుతుంది, ప్రాసెస్ అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు చికెన్ కర్రీ కూడా తీద్దాము ఒక బౌల్లోకి. నూనె మొత్తం ఎలాగా పైకి తేలిందో కనపడుతుంది కదా, ఎర్రగా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. చికెన్ కర్రీ ఇలా కనపడుతుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి ఎవరికైనా. నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. నేను కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి నేను కొంచెం మసాలా, కొబ్బరి మసాలా కొంచెం వేసుకున్నాను. వాటర్ కూడా కొంచెం వేసుకున్నాను. అవసరం లేని వాళ్ళు ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. చూడండి రెండు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మీరు ట్రై చేస్తారు కదా, ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అర్థమవుతుంది మీకు. మేమైతే చిన్నప్పుడు భలే తినేవాళ్ళమండి తొక్కుడు పలావ్. అదే ఇదితో నేను ఇప్పుడు కూడా వండుతూనే ఉంటాను. మా పిల్లలకు కూడా ఇష్టము. థ్యాంక్ యూ.